సో అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. రోజు మనందరికీ తెలుసు మసూద్ అజార్. వీడు ఎవరు అంటే జైషే మహమ్మద్ చీఫ్ అన్నమాట. ప్రధానంగా పాకిస్తాన్ ఆర్గనైజేషన్లో గత కొంతకాలంగా మనకి ఇప్పుడు లష్కరే తోయిబా వినిపిస్తుంది. కానీ వాస్తవానికి లష్కరే తోయిబా కంటే కూడా ముందు ఈ జైషే మహమ్మద్ చాలా పెద్ద ఉగ్రవాద సంస్థ. ఈ జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, అదేవిధంగా ఇండియన్ ముజాహిదీన్, ఈ మూడు కూడా చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ అనమాట. ఇవి వాస్తవానికి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో స్థావరాలుగా డెన్స్గా ఏర్పాటు చేసుకొని ఈ నాయకులు మాత్రం ఇస్లామాబాద్లో ఉంటారు. ఈ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మద్రసాలను పెట్టడం, ఆ మద్రసాల్లో మత ఉన్మాదులను తయారు చేయటం, ఈ బోర్డర్ వెంట భారతదేశం మీదకు పంపించడం, వాళ్ళతో ఆపరేషన్స్ చేయటం, జన నష్టం చేయడం, బాంబులు పేల్చడం, ఇవన్నీ కూడా చేయడంలో సిద్ధహస్తులు అన్నమాట. సో జమ్మూ కాశ్మీర్లో యూరీలో అటాక్ చేశారు. బ్రిగేడియర్ ఆఫీస్ని ధ్వంసం చేశారు. అప్పుడు ఒక 20 మందిని పొట్టన పెట్టుకున్నారు. తర్వాత పుల్వామా అటాక్ జరిగింది. అందరం తెలుసు. పుల్వామా అటాక్కి రిటాలియేషన్ భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్లో ఉన్న బాలాకోట్ మీద పెద్ద ఎత్తున సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. పోతే ఇక పెహల్గాం. సో ఇట్లాగ వీళ్ళందరూ ఏంటంటే ఈ ఈ ఒక గ్యాంగ్ చాలా భయంకరమైన గ్యాంగ్. వీళ్ళకి ఎవరెవరితో లింకులు ఉంటాయంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సాదాసీదాగా ఏమీ నెట్వర్క్ చిన్నగా ఉండదు. వీళ్ళందరూ కూడా చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటారు. అసలు ఎందుకు ఉంటారు ఈ పాకిస్తాన్లోనే, ఎందుకు ఇంత కన్స్ట్రక్టివ్గా ఉంటారు అంటే, ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుందంటే, వాస్తవానికి పాకిస్తాన్ చాలా చిన్న దేశం. భారత్తో కానీ ఇతర దేశాలతో పోలిస్తే ఈవెన్ న్యూక్లియర్ పవర్ ఉన్నా కానీ దాని కెపాసిటీ చాలా తక్కువ. భారతదేశంలో ఉన్న న్యూక్లియర్ పవర్తో పోలిస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ కెపాసిటీ చాలా మినిమంగా ఉంటుంది. ఈ సైన్యం కానీ లేకపోతే ఈ ట్రై ఫోర్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట పాకిస్తాన్తో. సో ఎదుర్కోలేక ఏం చేస్తూ ఉంటుందంటే, ఎవరైతే పాకిస్తాన్లో మరణశిక్ష పడిన వాళ్ళు, లేదా ఖైదీలుగా ఉన్న వాళ్ళని, లేదా మద్రసాల్లో మత ఉన్మాదులుగా తయారైన వాళ్ళు, లేకపోతే ఎవరైతే పాకిస్తాన్లో పారామిలిటరీ ఫోర్సెస్లో పనిచేసి ఈ మతం వైపు ఆకర్షితులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా గ్రూప్గా ఏం చేసిందంటే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డంప్ చేసేది. ఈ లష్కర్ ఏ తోయిబా కానీ, లేకపోతే జైషే మహమ్మద్ కానీ, లేకపోతే ఈ ముజాహిదీన్ కానీ, ఇప్పుడు టీఎఫ్ అంటారు, వీళ్ళందరి దగ్గరకు కూడా పంపిస్తా అనమాట. పాకిస్తానే డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. సో ఈ పాకిస్తాన్కి బయట నుంచి చైనా కానీ, తుర్కీ కానీ, ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా ఈ ఫండింగ్ చేస్తూ ఉంటాయి. అంటే మత ఉన్మాదాన్ని ప్రేరేపించడానికి. మతం ప్రమోట్ చేస్తే ఏం తప్పులేదు, కానీ మత ఉన్మాదాన్ని ఉగ్రవాదుల రూపంలో ప్రమోట్ చేస్తూ ఇతరులను హింసించడం అనమాట, ఇట్లా చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వీడేం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, నరేంద్ర మోడీని మేము చంపుతాం, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో వాడి ఫ్యామిలీ, ఈ జైషే మహమ్మద్ చీఫ్ ఎవరైతే మసూద్ ఉన్నాడో వాడి ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. సో దీంతో వాడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, నరేంద్ర మోడీ తల నరికేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక ప్రధానిని, ఒక చిన్న ఉగ్రవాది ఎలా టార్గెట్ చేస్తున్నాడు అంటే, ఇది చూడడానికి వాడు ఒక మనిషిగా కనిపించినా వాడి వెనక పాకిస్తాన్ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు కూడా వాడు ఈ పాకిస్తాన్ కంటోన్మెంట్ దీంట్లో తలదాచుకున్నాడు, లేకపోతే చాలా ఈజీగా వాడిని చంపేయచ్చు. సో దీంతో ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఉగ్రవాద సంస్థల మీద, ఈ ఉగ్రవాద చీఫ్ల మీద ఒక కన్నేసి ఉంచారు. దేశ ప్రధానికే ఇట్లా చెప్తున్నాడు అంటే అసలు వీడి వెనక బ్యాకప్ ఏంటి అని పెద్ద ఎత్తున గొడవ చేశారు. అయితే ఏం చేసింది పాకిస్తాను, యుఎన్ఓకి వెళ్ళి, ఐక్యరాజ్య సమితికి వెళ్ళి, మమ్మల్ని భారతదేశం నుంచి కాపాడండి, మా సివిలియన్స్ మీద దాడి చేస్తున్నారు అని చెప్పి మొరపెట్టుకుంది. వాస్తవానికి మనం దాడి చేసింది మెజర్డ్, అంటే కైనటిక్ అంటే ఏంటంటే మిలిటరీ టర్మ్స్లో కైనటిక్ అంటే ఈ మిలిటరీ పీపుల్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంకి వెళ్ళి వాళ్ళు యుద్ధ విన్యాసం చేసి అక్కడ చేయడాన్ని కైనటిక్ మూమెంట్ అంటారు. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి యాక్షన్ చేయడం, కదలటాన్ని కైనటిక్ మూమెంట్ అంటారు. సర్జికల్స్ అంటే హెలికాప్టర్ నుంచి కొట్టడాన్ని సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. సో మన ఈ ఆపరేషన్ సింధూర్లో కైనటిక్ యాక్షన్ జరిగింది, సర్జికల్ స్ట్రైక్స్ కూడా జరిగినాయి. అయితే ఈ పాకిస్తాను ఈ ఐక్యరాజ్య సమితిలో చెప్పేది ఏంటి అని అంటే, మనం ఏం చేసాం, మెజర్డ్గా అంటే కొలతగా ప్రెసిషన్, లేదా మెజర్డ్ అంటే కొలతగా టార్గెట్ ఏదైతే ఉందో, మన ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటి 9 మీద దాడి చేసాం, ఉగ్రవాదులనే చంపాం. కానీ వాళ్ళు కామన్ సివిలియన్స్ని చంపారు, అదేవిధంగా మహిళలను చంపారు, చిన్నపిల్లలను చంపారు అని చెప్పి ఐక్యరాజ్య సమితిలో గగ్గోలు పెడుతున్నారు. కానీ ఐక్యరాజ్య సమితి కానీ ఇతర దేశాలు కానీ ఇప్పుడు స్పందించే పరిస్థితులు లేవు. ఎందుకంటే భారత్ లాంటి పెద్ద మార్కెట్ని వదులుకునే పరిస్థితి ఏ దేశానికి లేదు. ఎందుకంటే ట్రంప్ ఒక పక్కన టారిఫ్లు పెంచడంతో
వదులుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరు మాట్లాడలేదు. ఐక్యరాజ్యసమితి కూడా చాలా ఆచితూచి మాట్లాడుతుంది. ఎందుకంటే డీఎస్కలేట్ అవ్వండి, టెన్షన్స్ వద్దు, ఒకళ్ళనొకళ్ళు మంచిగా ఉండండి అని చెప్తుంది. కానీ ఎక్కడా కూడా భారత్ మీద వ్యతిరేక చర్యలు చేపట్టట్లేదు. ఇక కొద్దో గొప్ప ఈ భారత్లో ఉన్న అపోజిషన్ పార్టీస్ ఏంటంటే అవి కూడా మొన్నటిదాకా కొంత నెగిటివ్ ప్రోపగాండా చేసిన, చాలా నీచంగా మాట్లాడిన ఈ ఆపరేషన్ సింధూర్ పట్ల మాత్రం కొంత సానుకూల దృక్పథంతో స్పందించారు. ఎందుకంటే లేకపోతే జనాలు ఊరుకోరు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మసూద్ గ్యాంగ్, జైషే మహమ్మద్ మసూద్ గ్యాంగ్ని సాధ్యమైనంత వరకు మట్టు పెట్టాలి. చాలా ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మనకి ఒక ప్లాన్ టార్గెట్ ఉందనుకోండి, అంటే పలానా వాళ్ళని మనం టార్గెట్ చేస్తాము. ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్ చేయాలంటే ఖచ్చితంగా మన ఆర్మీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మేము ఏ ప్లేసెస్లో కొడతామో అక్కడ సివిలియన్స్ ఎవరైనా ఉంటే ముందు ఎవాక్యువేట్ చేయండి అని చెప్పే అటాక్లోకి వెళ్తారు. పాకిస్తాన్ కూడా ఏదైనా అటాక్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది దౌత్య నీతి. సో ఇలా చేస్తారు. అలా చెయ్యకుండా గనక, సో అన్ప్లానెడ్గా గనక, అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గనక యుద్ధం చేస్తే అప్పుడు ఇరు దేశాలు కూడా ఒక ప్లాన్ లేకుండా యుద్ధం అయిపోతుంది. అది చాలా భయానక పరిస్థితులకు దారితీస్తుంది. అందుకే మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మనకి రష్యా మీరు ఎవాక్యువేట్ చేయండి పలానా ప్లేసెస్ అని, ఉక్రెయిన్లో ఏ ప్లేసెస్లో కామన్ సివిలియన్ ఉండకూడదో ముందు రోజు చెప్తుంది. చెప్పి వాళ్ళని తరలించిన తర్వాతే ఆ నగరాన్ని ధ్వంసం చేసింది. సో అంటే కామన్ సివిలియన్స్ని, మహిళల్ని, పిల్లల్ని చంపకుండా ఒక యుద్ధ నీతిని ప్రదర్శించడం అనమాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా వీడికి ఏంటంటే ఈ మసూద్ గ్యాంగ్, టెర్రరిస్ట్ గ్యాంగ్లకి ఏంటంటే ఒక ప్లాన్ ఏమి ఉండవు. సో వాళ్ళు ఒక అన్ప్లాన్గానే వచ్చేసి నాశనం చేస్తూ ఉంటారు. అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండా వాడికి ఏం ఉండదు కదా, ఉగ్రవాది కదా, వాడికి ఏముంటుంది, వాడి టార్గెట్ విధ్వంసం చేయటం. వాడి కులం లేదు, మతం లేదు, లేకపోతే ఇంకొక భావజాలం అనేది ఎవరైతే ధ్వంసం చేయడం వాడి ప్రాక్టీస్ అనమాట. సో ఇలాంటి అన్ప్లానెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అన్స్ట్రాటజిక్గా విచ్చలవిడిగా మేము చచ్చిపోతాం కానీ ఇది నాశనం అవ్వాలి, అలాంటి పీపుల్, ఇలాంటి వాళ్ళని సాధ్యమైన త్వరగా భారతదేశం పట్టుకోవాలి. సో దీనికి ఒక ప్లానెడ్గా ఇప్పటికే ఇతన్ని మాకు అప్పచెప్పండి అని చెప్పి పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఈ టెర్రరిస్టులని భారత్ ఎలా డీల్ చేస్తుంది అనేది భవిష్యత్తులో మనకి తెలియదు. ఎందుకంటే ఈ మేజర్ ఇప్పటికే చాలా వరకు నాశనం చేసాం, కొంతమంది ఉన్నారు. సో వీళ్ళని కూడా ఏరిపారేయాలి. సో భారతదేశం అందులో కూడా సక్సెస్ అవ్వాలని మనం కోరుకుందాం.